ఇంతకుముందు మీ నీలాంబరి అత్త ఏ ఊర్లో ఉండేది? ఇక్కడే ఉండేది జ్యోతి గారు. మీ అత్తయ్య చుట్టాలు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా చిన్నత్త ఉండేది. చిన్నత్త అంటే మా నీలాంబరత్తకి చాలా ప్రాణం. మా చిన్నత్తకి సవతి ఉండేదని తెలిసి మా నీలాంబరత్త చాలా బాధపడింది. అనుకోకుండా యాక్సిడెంట్ అయి చిన్నత్త చనిపోయింది. మీ చిన్నత్తకి సవతెవరు ఉన్నారన్నారు కదా, ఆవిడెవరు? మీకు పేరు తెలుసా? ఆవిడ పేరు అది గుర్తొస్తుంది, పోతుందండి, నోట్లో ఆడుతుంది. గుర్తొస్తే చెప్పండి. పోనీ ఆవిడ భర్త ఎక్కడున్నారు? ఇంతకుముందు ఇక్కడే ఉండేవారు. తర్వాత బిజినెస్ పని మీద విదేశాల్లో ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళ్తుంటారు. బాగా రిచ్. అలాగా. ఆయన పేరేంటి? నాకంత డీటెయిల్గా తెలియదండి. నేనెప్పుడూ ఆయన చూడలేదు. వాళ్ళ ఇంటికి కూడా నేను తక్కువే వెళ్ళేవాడిని. సరే సిద్ధు, ఇక నేను బయలుదేరుతాను. అవును జ్యోతి గారు, ఎందుకు అడిగారండి ఇవన్నీ? ఏదో క్యాషువల్గా అడిగాను సిద్ధు. బాయ్ సిద్ధు. బాయ్. రాజీవ్, నా గుండెల్లో ఉన్న నువ్వు నా జీవితంలోకి ఎప్పుడు వస్తావు? నన్ను పెళ్లి చేసుకుని నా లైఫ్ పార్ట్నర్ ఎప్పుడవుతావు? శ్రావ్య, రండత్తయ్యా.